హాయ్ అండి. నమస్తే. ఆరాధన రెండవ భాగం. ఆ రోజు ఆదివారం. రాజేశ్వరమ్మ ఉదయం లేచినప్పటి నుంచి హడావిడి పడుతోంది. ఆ రోజు మధ్యాహ్నం ఆవిడ పిన్నత్తగారి కూతుళ్ళు వస్తామని కబురు చేశారు. రాబోయే వాళ్ల కోసం వంట చేసేటప్పుడు అదే కొంపుటి మీద కొన్ని పలహారాలు తయారు చేయించి పక్కన పెట్టించింది. ఇల్లంతా నీటుగా సర్దారు. ఆవిడ ఏది చెప్పినా ఇట్టే గ్రహించి చక్కగా అమర్చి పెట్టగల అన్నపూర్ణ చేతి కింద తోడు ఉండడం వల్ల ఆవిడకి దేనికి శ్రమ కలగలేదు. మధ్యాహ్నం అవుతూ ఉండగా ముందు గది మళ్లీ శుభ్రంగా ఊడ్చి చాపలు పరిచారు. వంటింట్లో మంచినీళ్లు ఇచ్చే గ్లాసులు, పలహారాలు పెట్టే ప్లేట్లు మరోసారి కడిగి తుడిచి బోర్లించి సిద్ధంగా పెట్టారు. ఇంకా ఆ మూల ఈ మూల ఏదో సర్దుతున్న కోడలని రాజేశ్వరమ్మ, పూర్ణ, ఇంకేదైనా పనుంటే నేను చూస్తానులే, నువ్వు వెళ్ళి ముఖం కడుక్కునరా, ఇవాళ జడ నేను వేస్తాను అంది. అన్నపూర్ణ ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేసరికి రాజేశ్వరమ్మ దువ్వెన తీసుకుని వంటింటి గుమ్మం దగ్గర కూర్చుని ఉంది. అన్నపూర్ణ జుట్టు విప్పుకుని వెళ్ళి ఆవిడ ముందు కూర్చుంది. రాజేశ్వరమ్మ మౌనంగా జుట్టు పాయలు విడదీసి చిక్కు తీయసాగింది. అన్నపూర్ణని చూడగానే ఎంతో సామాన్యంగా కనిపించే విగ్రహంతో చూపురుల దృష్టిని ఆకర్షించి అలాగే ఆకట్టుకునేది తలకట్టు మాత్రమే. అది అందంగా, మెత్తగా, ఒత్తుగా, నల్లగా, భారంగా, సుదీర్ఘంగా ఉంటుంది. జడ మరి అంత గట్టిగా వేసుకుంటావేమో నువ్వు, వదులుగా వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? రాజేశ్వరమ్మ అన్నపూర్ణని ముందుకు తిరగమని తల ఉంచి పాపిడి తీస్తూ అంది. అన్నపూర్ణకి కళ్లల్లో నీళ్లు ఊరుతున్నాయి. పుట్టి పెరిగిన తరువాత తనకి బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇంతవరకు ఇలా ఎవరి చేత జడ వేయించుకోలేదు. ఎప్పుడైనా సుస్థి చేసి మంచం మించి లేవలేకపోతే జుట్టు జడలు కట్టి పిచ్చిక గుడిలా ఉండేది. పిన్ని అన్ని కబుర్లు చెప్పేది, అంత పని చేయించుకునేది, ఇతరులకు చేయమని పురమాయించేది. ఎప్పుడన్నా ఒకసారి ఒంట్లో బాగోలేక మంచం మీద నుంచి లేవలేకపోతే ఎన్ని విసుక్కునేదో. ఈ విదిలింపులకి తూట్లు పడిన హృదయం మళ్ళీ మామూలుగా మారడానికి చాలా రోజులు పట్టేది. అందుకే సాధ్యమైనంత వరకు ఎలాంటి అస్వస్థత శరీరాన్ని పీడిస్తున్నా అన్నపూర్ణ మంచం మీద పడుకునేది కాదు. భగవంతుడు దయామయుడు. నోరివ్వకుండా మొగదాన్ని చేసిన పరిపూర్ణమైన ఆరోగ్యమిచ్చి ఆశీర్వదించాడు. తనని ఒక విధంగా అవిటి చేసి ఈ ప్రపంచంలోకి పంపినందుకు దేవుణ్ణి ఎన్నడూ ఏమీ అనక కేవలం తన దురదృష్టంగా క్రిందటి జన్మ పాప ఫలితంగా సరిపెట్టుకున్న అన్నపూర్ణ ఆరోగ్యం విషయం వచ్చేసరికి అదంతా ఆయన కనికరమే అన్నట్టు కృతజ్ఞతతో అంజలి ఘటిస్తుంది. ఈ రోజు లేచినప్పటి నుంచి అత్తగారు రోజు కంటే ఎక్కువ ఆత్మీయంగా సంచరిస్తుంది. ఆవిడ ప్రవర్తనలో ఓ విధమైన సాన్నిహిత్యం, సరళత్వం కనిపిస్తున్నాయి. అల్పసంతోషి అయిన అన్నపూర్ణ హృదయం పన్నీటి జల్లు కురిసినట్లుగా పరవశమవుతోంది. పాపిడి తీయటం పూర్తయిన రాజేశ్వరమ్మ అన్నపూర్ణని వెనక్కు తిరగమని పాయలు పాయలుగా నునుపుగా జడవేస్తూ ఇలా అంది. చూడు పూర్ణ, ఇవాళ నీకు కొన్ని విషయాలు చెబుతాను, విని మనసులో పెట్టుకోవాలి. మళ్ళీ చెప్పినట్లుగా నాకు కూడా గుర్తు చేయకూడదు. వచ్చినప్పటి నుంచి నీకు ఇది చెప్పాలని అనుకుంటూనే అశ్రద్ధ చేశాను అంటూ మొదలుపెట్టింది. అన్నపూర్ణ గుండె బిగబట్టి ఒళ్లంతా చెవులు చేసుకుని వినసాగింది. ఇప్పుడు మన ఇంటికి రాబోతున్నారే, వీళ్ళు మా పిన్నత్తగారి కూతుళ్ళు. పెద్దావిడ పేరు నాంచారమ్మ, రెండో ఆవిడ పేరు రుక్మిణమ్మ. పెద్దావిడికి ఒక్కతే కూతురు, పేరు సుధ. దాదాపు నీయీడే ఉంటుంది. బిఏ పాస్ అయింది. కిందటి వేసవిలోనే పెళ్ళయింది. చిన్నావిడికి ముగ్గురు మగపిల్లలే. మీ మామగారు బ్రతికుండగా మన పరిస్థితులు దివిటీలా వెలుగుతుండగా ఆ రోజుల్లో వీళ్ళు సొంత చెల్లెళ్ల కంటే ఎక్కువగా మన ఇంటికి రాకపోకలు జరుపుతూ ఉండేవాళ్ళు. పండగలకి, పబ్బాలకి, పురుళ్ళకి, పుణ్యాలకి వచ్చి సకల మర్యాదలు జరిపించుకుని వెళుతూ ఉండేవాళ్ళు. అనంత్కి 10 సంవత్సరాల వయసుండగా ఆయన పోయారు. ఆయన నీడలో నిలబడి చూసినప్పుడు బయట పచ్చగా, సుందరంగా, ఎంతో అందంగా, ఎంతో నివాసయోగ్యంగా కనిపించిన ప్రపంచం ఆయన కంఠంలో ప్రాణం పోగానే ఎడారిలా, శూన్యంగా, కేకారణ్యంలా క్రూరంగా కనిపించసాగింది. ఆశ్రయవిహీన ఆయన ఆడదానికి డబ్బు ఎన్ని ప్రమాదాలు తెచ్చిపెట్టగలదో, ఆమెను ఎన్ని ఇబ్బందులకి గురి చేయగలదో క్షణంలో అనుభవమైంది. ఆయన పోయిన తరువాత అందరి అసలు స్వరూపాలు బయటపడసాగాయి. మా ఇద్దరు ఆడపడుచులు ఎవరికి వారు నా దగ్గర చేరి నన్ను లోబరుచుకుని నా ఆస్తిని పొందాలని చూశారు. బంధువులతో విసిగిపోయిన నేను స్నేహితుల దగ్గర చేరితే వాళ్ళు నోటితో తీయతీయగా పలుకుతూ సానుభూతి కనబరుస్తూనే గుండెల్లో విషం పేర్చుకోసాగారు. అప్పటినుంచి అనంత్ భవిష్యత్తు కోసం ఈ ఆస్తిని నా చుట్టూరా చేరి రాబందుల్లా పీక్కు తినాలని చూసి వీళ్ళందరి నుంచి మెలకువగా తప్పించి కాపాడటం కోసం ఈ పృథ్వీలో ఏ ఆడది పడరాని పాటలు నేను పడ్డాను.
అనంత్ పెద్దవాడయ్యాడు. ఇంజనీరింగ్ పరీక్ష స్టేట్లో ఫస్ట్గా పాస్ అయ్యాడు. వాడు కూడా తండ్రిలాగే ప్రయోజకుడని తెలుసుకున్న బంధువుల్లో చాలామంది పెద్ద పెద్ద కట్నాలు ఆశగా చూపిస్తూ సంబంధాలు తీసుకొచ్చారు. నాకు డబ్బు దస్కం మీద ఏమాత్రం మోజు లేదు. నాకున్న కోరికెల్లా ఒక్కటే, నాకు ఆడపిల్లలు లేరు. రాబోయే నా కోడలు అనంతును అర్థం చేసుకుని వాడిని సుఖపెట్టే ఇల్లాలే కాకుండా కూతురిగా నా మురిపెను తీర్చగలది కూడా కావాలి. తల్లికి కూతురు దగ్గర ఎలాంటి చనువు స్వతంత్రం ఉంటాయో అలాంటివి ఇవ్వగల అమ్మాయిని కోరుకున్నాను నేను. అలాంటి పిల్ల కోసమే వెతకసాగాను. మా పెద్దాడపడుచు నాంచారమ్మకి తన కూతురు సుధనిచ్చ చేయాలని మహా ఉండేది. ఆ పిల్ల కూడా నేను చేసుకుంటే బావనే చేసుకుంటానని కూర్చుందట. ఓ రోజు భార్యాభర్తలిద్దరూ మా ఇంటికి వచ్చి నా అభిప్రాయం అడిగారు. నేను నా మనసులో ఉన్న అభిప్రాయం బయట పెట్టాను. దానికి సమాధానంగా ఆవిడ, అదేం మాట వదినా, దానికి పురుడు పోసింది నువ్వు, దానికి అడుగులు వేయటం నేర్పింది నువ్వు. ఈ మధ్య అంటే ఏదో కలతలొచ్చాయి గాని చిన్నప్పటి నుంచి అది ఎలా పెరిగిందో దాని స్వభావం ఏమిటో నీకు తెలీదా? నాకున్నది ఒక్క కూతురు, నీకున్నది వాడొక్కడు. వీళ్ళిద్దరినీ భార్యాభర్తలు చేస్తే అన్నయ్య ఆత్మ కూడా శాంతిస్తుంది అంది. అన్నయ్య మాట ఆవిడ తెచ్చినంత మాత్రాన నేనేమీ కరిగిపోలేదు. నా డబ్బు కోసం మీరు ఎంత నీచంగా ప్రవర్తించారో మీ అన్నయ్యకి తెలిస్తే ఆయన ఆత్మ ఎంత ఘోషిస్తుందో నాకు తెలుసు అనుకున్నాను. వాళ్ళు ఎంత నచ్చ చెప్పాలని చూసినా నేను సుముఖత చూపించలేకపోయాను. బంధువులు, అందులో దగ్గర వాళ్లతో బియ్యం అందడం ఇష్టం లేదని నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ చివరికి అంత అనంత ఇష్టమని, వాడి ఇష్టాన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకించనని నిర్ణయభారం వాడి మీదకు వదిలేసి నేను సూటిగా సమాధానం చెప్పే అవసరం తప్పించుకున్నాను. అనంత సరిగ్గా నా మనసు గ్రహించిన వాడిలా నా అభిప్రాయం బలపరిచాడు. నాంచారమ్మకి మా మీద చాలా కోపం వచ్చింది. మా అమ్మాయికి నీకంటే మంచి మొగుడు దొరకడని నాకేమీ దిగుల్లేదులే. కేవలం అన్నయ్యని దృష్టిలో పెట్టుకుని అడిగాను గాని నేనేమి లోకం గొడ్డుపోయిందని నీ గుమ్మం ఎక్కలేదు. నేను చూస్తానుగా. మా సుధని మించిన అమ్మాయి నీకెవరు దొరుకుతుందో అంటూ లేచి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన సాయంత్రమే అనంత్ నేను భోజనాలు చేసి కూర్చున్నాం. వాడు చల్లగా నా ముందు ఒక వార్త బయట పెట్టాడు. అదేమిటంటే, రాధ అనే సుధ స్నేహితురాలు ఒక అమ్మాయి ఉందట. సుధ ఆ అమ్మాయి క్లాస్మేట్స్. సుధ వాళ్ళ ఇంట్లో రాధని చాలాసార్లు చూశాట. వాళ్ళిద్దరినీ సినిమాలకి షికార్లకి చాలాసార్లు తీసుకువెళ్ళాట. సుధ ఇంట్లో వీళ్ళిద్దరికీ కలిగిన పరిచయం స్నేహంగా రూపొందింది. మధ్యలో సుధని వదిలేసి ముందుకు సాగింది. సుధ లేకుండానే ఇద్దరూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం, కలిసి తిరగడం చేశారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరికీ పరస్పర ఆకర్షణ ఉందని, అది పెళ్లి చేసుకోవడం వరకు తీసుకొస్తుందని గుర్తించారు. రాధని నువ్వు చూసే ఉంటావు. చాలా మంచి పిల్లమ్మా. నీకు అభ్యంతరం లేకపోతే ఆ అమ్మాయిని చేసుకుంటానమ్మా అన్నాడు. నేను నోట మాటరాని దానిలా కూర్చున్నాను. రాధ అన్న అమ్మాయిని మా ఆడపడుచు ఇంట్లో సుధతో 1-2 సార్లు నేను కూడా చూసిన మాట నిజమే. పిల్ల తెల్లగా, బొద్దుగా, పాలరాతి బొమ్మలా ఉంటుంది. ముట్టుకుంటే కందిపోతుందేమో అనే అపురూపమైన నాజూకుతనం ఉంది ఆ శరీరంలో. ఆ పిల్ల ఒంటి మీద 2-3 వేల రూపాయలు ఖరీదు చేసే నగలు ఎప్పుడు చూసినా 100 రూపాయలకి తక్కువ లేకుండా బట్టలు ఉండడం చూశాను నేను. ఆస్తి అంతస్తు ఉన్నతంగా గల అమ్మాయిగా కనిపించింది నాకు. స్థితిగతులకేముందమ్మా, ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతూ ఉంటాయి. రాధ మన ఇంటికి వచ్చేసరికి మన కుటుంబ వివరాలన్నీ తెలిసే నన్ను ఇష్టపడింది అన్నాడు. నేను మౌనంగా కూర్చుండిపోయాను. నా ఊహాచిత్రంలో నేను కోడలిగా తెచ్చుకోవాలన్న పిల్లకి ఈ రాధకి పోలిక కుదరడం లేదు నాకు. అమ్మా, రేపు మనం వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పొచ్చాను. నిన్ను నాతో తీసుకువెళ్తాను. రేపు మనం వెళ్ళినప్పుడు నువ్వు రాధ తల్లిదండ్రుల్ని అడుగమ్మా అన్నాడు. నేను తెల్లబోయాను. ఎక్కడైనా ఆడపిల్ల తల్లిదండ్రులు వచ్చి మా పిల్లని మీ అబ్బాయికి ఇస్తామని అడుగుతారు. అది మన ఆచారం. వీరు దాన్నే తలక్రిందులు చేస్తున్నాడు అనిపించింది. వాడు నా మనసులో అనుమానం గ్రహించినట్లున్నాడు. పర్వాలేదమ్మా, ఈ ప్రసక్తి మన వైపు నుంచే రావాలి. తరువాత అంతా రాధే చూసుకుంటుంది. వాళ్ళంతా అదో రకం మనుషుల్లే అన్నాడు. అదో రకం మనుషులైతే వాళ్ళ రక్తం పంచుకుని పుట్టి వాళ్ళ అభిప్రాయాన్ని ఉగ్గుపాలతో జీర్ణించుకున్న ఆ అమ్మాయిని మనం తెచ్చుకోవడం మంచిదంటావుట్రా అన్నాను. ఆ మాటలు వాడికి చాదస్తంగా కనిపించినట్లున్నాయి. పర్వాలేదమ్మా, రాధ వేరని చెబుతున్నానుగా. నేను ఆ అమ్మాయిని బాగా అర్థం చేసుకున్నాను. నీకలాంటి అనుమానం ఏమీ వద్దు అన్నాడు దృఢంగా. సరే, నీకంత నమ్మకం ఉంటే మంచిదే. కానీ ఆనంద్, ఈ పెళ్లి అనేది ఉన్నదే, ఇది 100 ఏళ్లకు సంబంధించిన సమస్య. ఈ అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. నీ వయసు ఉందే, అది మహా చెడ్డది. ఉద్రేకం చుక్కాని దగ్గర కూర్చున్న ఈ సమయంలో జీవిత నౌక ఏ దిక్కుకు వెళుతుందో కనిపెట్టలేని గుడ్డితనం
వివేకాన్ని ఆక్రమిస్తుంది. పెళ్లి చేసుకునేటప్పుడు స్థితిగతులు, సాంప్రదాయం మొదలైన వాటిలో సామ్యం చాలా అవసరం. వీటిని అధిగమించటం మంచిదే, కాదనను. కానీ అధిగమించటం అంటే ఒక్కోసారి ఏటికి ఎదురెదటం అవుతుంది. ఆ ఎదురేతకి మనిషిలో బలమైన విశ్వాసం, దృఢచిత్తం, అమితమైన సహనం కావాలి. నేను నిన్ను కోరుకునేది ఒక్కటే. మనం నలుగురు వెళ్లే బాటలో కాకుండా ఒంటరిగా వెళ్ళదలుచుకున్నప్పుడు మిగతా వాళ్ల చేత నవ్వించుకోకుండా, వెక్కిరించబడకుండా ఉండాలి. అది చాలా ముఖ్యం. నీ హెచ్చరికలకి చాలా కృతజ్ఞుణ్ణమ్మా. నేను ఏది మర్చిపోయినా ఇప్పటి నీ మాటలు మాత్రం కలలో కూడా మర్చిపోను. రాధ నాకు కావాలమ్మా. రాధ కోసం నేను ఏదైనా చేయగలను అన్నాడు. పసిపిల్లాడిలా వచ్చి నా ఒళ్ళో తలదాచుకుని ఆప్తమిత్రుడికి హృదయాంతరాళంలో ఉన్న రహస్యం ఏదో బయట పెడుతున్నట్లుగా చెబుతున్న వాడి కోరికను నేను వ్యతిరేకించలేకపోయాను. మర్నాడు ఇద్దరమూ బయలుదేరాము. నువ్వు తయారుగా ఉండమ్మా, నేను టాక్సీ తీసుకొస్తాను అన్నాడు. పట్టుమని 10 ఫర్లాంగులైనా లేదంటున్నావు. ఈ కాస్త దూరానికి టాక్సీ ఎందుకురా దండగా, నడిచి వెళదాం. కాకపోతే బస్సులో వెళదాం అన్నాను. నీకు తెలియదులేమ్మా, టాక్సీలోనే వెళదాం అనేసి బయటకు వెళ్ళిపోయాడు. తీరా రాధ వాళ్ళ ఇంటి ఆవరణలో టాక్సీ వచ్చి ఆగినప్పుడు గాని నాకు మావాడు టాక్సీ కావాలని ఎందుకన్నాడో అర్థం కాలేదు. నేను విప్పారిత కళ్లతో చుట్టూ కలియ చూశాను. సరికొత్త డిజైన్లతో అత్యంత ఆధునికంగా ఉన్న మేడ, ఇంటి ముందు పెద్ద పూలతోట ఉంది. మా కారు వచ్చి ఆగగానే ముందు వరండాలో కుర్చీలు దులుపుతున్న నౌకరు ఒకడు పరిగెత్తుకొచ్చి టాక్సీ తలుపు తెరిచి మావాడికి సవినయంగా సలాం చేశాడు. ఇంటి చుట్టూ ఉన్న ఆవరణ అంతా పరిశుభ్రంగా తళతళలాడుతూ ఉంది. ఇది ఇల్లా, దేవేంద్ర భవనం గాని అనుకున్నాను నేను. టాక్సీ దిగి లోపలికి వెళుతున్న మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించడానికి ఎదురుగా ఎవరూ రాలేదు. నౌకరు మేము వచ్చామని చెప్పడానికి కాబోలు లోపలికి పరిగెత్తాడు. మేము వరండా దాటి ముందున్న పెద్ద హాలులోకి వచ్చాం. మావాడు నన్ను సోఫాలో కూర్చోపెట్టి తను నా వెనకగా వచ్చి నిలబడ్డాడు. ఎంతో విశాలంగా ఉన్న ఆ గదిని, వేల ఖరీదు చేసే ఆ ఫర్నిచర్ని, అక్కడక్కడ అందం కోసం పెట్టిన అపురూపమైన చిన్న చిన్న సామాన్లని చూసేసరికి నా కళ్ళు తిరిగాయి. ఇంత ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన పిల్లని ఏం చూసుకుని ఏ ధైర్యంతో మావాడు తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు? ఇది కేవలం యవ్వనోద్రేకం వల్ల కలిగిన పిచ్చి సాహసం మాత్రమే. అసలే మావాడికి చొరవ, తెగింపు ఎక్కువ. దానికి తోడు ఉన్మాదం లాంటి వయసు వాడిని మరీ రెచ్చగొడుతుంది. వీడికి బొత్తిగా యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశించింది అనుకున్నాను. ఈ పరిసరాల్లో కింద పరిచిన అందమైన తివాసీ మీద ఉన్న ఖరీదైన ఆ సోఫాలో కూర్చున్న నేను, 25 రూపాయలు ఖరీదు కూడా లేని ఖద్దరు చీర కట్టుకుని వచ్చిన నేను, వాళ్లను పిల్లనివ్వమని అడగడం కోసం వచ్చినట్టున్న నేను వాళ్లతో వియ్యమందడమా? నా ఒంటి మీద ఏమాత్రం తెలివున్నా నేను అలాంటి హాస్యాస్పదమైన పని చేయను. వయసుతో మా వాడికి మతిపోయింది నిజమే. కానీ ఆ అనుభవం నాకు నేర్పిన గుణపాఠం, వివేకం ఏమయ్యాయి? అవి పోలేదుగా. నేనిలా ఆలోచిస్తూ ఉండగా ముందుగా రాధ పైనుంచి దిగొచ్చింది. ఆ అమ్మాయి మా వాడి వైపు చూసి చిరునవ్వు నవ్వి నాకు దగ్గరగా వచ్చి 2 చేతులు జోడించి నమస్కరించి నాకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. నాన్నగారు, అమ్మగారు వస్తున్నారు అంది. సాధారణంగా మన ఇళ్లల్లో అయితే ఇంటికి ఎవరైనా వస్తే లోపల మనం ఎలాంటి తొందర పనిలో ఉన్నా అదలా విడిచిపెట్టి ఎదురు వెళ్లి కుశల ప్రశ్నలు వేసి ఆత్మీయంగా ఆహ్వానించి ఇంటి లోపలికి తీసుకొస్తాం. ఇంట్లో ఇంతమంది నౌకర్లు కనిపిస్తున్నారు. రాధ వాళ్ళమ్మ అంత తీరుబడి లేని పని ఏం చేస్తుందో. పావుగంట తరువాత భార్యాభర్తలిద్దరూ పైనుంచి దిగొచ్చారు. మావాడు పరిచయం చేశాడు. ప్రతినమస్కారాలు జరిగాయి. రాధ వాళ్ళమ్మ రాధలాగానే బొమ్మలా ఉంది. మాతో ఎక్కువగా తండ్రే మాట్లాడాడు. ఆవిడని చూస్తే జీవితంలో అలా ఎల్లవేళలా ఆయన పక్కన బొమ్మలా ఉండిపోవడం అలవాటైన మనిషిలా ఉంది. అరగంట, గంట గడిచింది. మాటిమాటికి రాధ మా వాడి వైపు చూస్తుంది. మావాడు నా వైపు చూస్తున్నాడు. నేను అసలు వచ్చిన పని కూడా మర్చిపోయిన దానిలా కావాలని ప్రపంచంలో మిగతా విషయాలు మాట్లాడుతూ కూర్చున్నాను. ఇంతలో నౌకరు కాఫీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు. మేము కాఫీ తాగుతూ ఉండగా హలో అంటూ దాదాపు మావాడి వయసే ఉన్న ఒకతను లోపలికి వచ్చాడు. లోపల కూర్చున్న మమ్మల్ని చూసి సందేహంగా ఆగిపోయాడు. రావోయ్ రా. రాధ వాళ్ళ నాన్న లేచి ఎదురు వెళ్ళాడు. అతను రాగానే ఫ్యామిలీ ఫ్రెండ్ రవికుమార్ అని పరిచయం చేశాడు. రాధ వాళ్ళమ్మ తను కూర్చున్న చోటు అతనికిచ్చింది. నౌకర్ని కేకేసి వాడి చెవిలో ఏదో చెప్పింది. అతను వచ్చిన తర్వాత మేము 10 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోలేదు. కానీ ఆ 10 నిమిషాలకే నా ఆంతర్యం వాళ్లకి మాకు ఉన్న తేడా గుర్తించి ఎన్ని విధాల కనిపెట్టాలో అన్ని విధాలా కనిపెట్టింది. మావాడు కోరినట్లు రాధని గురించి వాళ్ళ తల్లిదండ్రుల్ని అడగలేదు.
జీవితంలో ఎప్పుడైనా నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అంతకంటే మంచి పని ఇంకేదీ నాకు కనిపించదు. సెలవు తీసుకుని వచ్చేశాం. మర్యాదకైనా ఆవిడ మళ్ళీ రండి అని అనలేదు. మేము వచ్చిన టాక్సీ బయట మా కోసం ఎదురు చూస్తుంది. అందులో ఎక్కి కూర్చున్న తరువాత నేను ఒక్కసారి స్వేచ్ఛ లభించిన దానిలా గుండెల నిండా గాలి పీల్చుకున్నాను. ఇంటికి రాగానే మా ఇద్దరి మధ్య పెద్ద వాగ్వివాదం జరిగింది. ఏనాడు పల్లెత్తు మాటానని నేను ఆ రోజు అనంత్ని చెడామడా తిట్టాను. నీ వివేకం ఏమైందన్నాను. ఆమెకు సుఖమయ జీవితం కల్పించడానికి నువ్వు ఎంత పణం పెట్టాలో నీకు తెలుసా అంటూ నిలదీశాను. మనస్థితికి వాళ్ళ స్థితికి హస్తమ శకాంతరం తేడా ఉందని గుర్తు చేశాను. అన్నిటికీ వాడిది ఒక్కటే సమాధానం. ఆస్తి అంతస్తు అవన్నీ వదిలే, నీకు రాధ నచ్చిందా లేదా? ఆమె నచ్చినంత మాత్రాన అయిపోదు. ఆమె చుట్టూ అల్లుకున్న పరిసరాలు అవన్నీ నువ్వు నాకు వదిలేసి నిశ్చింతగా ఉండమ్మా. ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంట్లో చూసిన ఐశ్వర్యం అంతా ఆయన తాత ముత్తాతలు ఇచ్చింది కాదు, ఆయన స్వయంగా సంపాదించింది. రాధ చిన్నప్పుడు వాళ్ళు మనలాంటి వాళ్లే అయితే అవచ్చుగాక. డబ్బనేది ఉంది చూశావు, అది మహా చెడ్డది. మనిషికి మైమరుపుని ఇట్టే తెప్పిస్తుంది అన్నాను. అవన్నీ నాకు వదిలేయమ్మా అన్నాడు అనంత్. అనంత్ని నేను ఆ రోజు నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని శాసించలేదు. ఎంతసేపు వాడిని హెచ్చరించాలనే తప్ప నా మాట వినితీరాలి అని ఆజ్ఞాపించలేదు. నేను ఊహించినట్లుగా రాధ వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ ఈ వివాహానికి సుముఖత చూపించలేదు. అనంత్ రాధకి ఏ ధైర్యం ఎలా ఇచ్చాడో నాకు తెలియదు. ఒకరోజు సాయంత్రం వీధివాకిట్లో కారు ఆగిన శబ్దం వినిపించింది. వంటింట్లో సాయంకాలపు వంట ప్రయత్నంలో ఉన్న నేను ఎవరా వచ్చింది అన్నట్టు వాకిట్లోకి తొంగి చూశాను. ఇంటి ముందు టాక్సీ ఆగి ఉంది. అందులో నుంచి దిగిన మావాడు చెయ్యి పట్టి రాధని దించుతున్నాడు. ఇద్దరూ లోపలికొచ్చారు కళకళలాడుతూ. పరవశంగా ఉన్నట్లున్న ఇద్దరి ముఖాలు చూడగానే నాకు అనుమానం వేసింది. గుండెల్లో భయం పొంగుతూ ఉండగా మా వాడి వైపు చూశాను. వాడు సమాధానంగా చెట్టుకుని వంగి నా పాదాలకు నమస్కరించాడు. లేచి, ఇదిగో నీ కోడలు, ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్ నుంచి వస్తున్నాం పెళ్లి చేసుకుని. రాధ, అమ్మకి నమస్కారం చెయ్యి అన్నాడు. రాధ నమస్కారం చేసింది. రాధ వంగడంలో ఓ విధమైన బరువు, కిందకు వంగి లేవడంలో ఓ విధమైన భారం చూసిన నేను చకితురాలనయ్యాను. రాధ ఉత్తమనిషి కాదు. పెళ్లి కోసం మావాడు సర్వం మరిచి ఎందుకు తహతహలాడిపోయాడో నాకు మెరుపులా అర్థమైంది. రాధను లేవనెత్తి అక్కున చేర్చుకున్నాను. మావాడన్నాడు, అమ్మా, రాధ వాళ్ళ నాన్నని వదిలి మన ఇంటికి వచ్చేసింది. ఇక అమ్మవైనా నాన్నవైనా నువ్వే. రాధ చెంపలు నిమురుతూ అన్నాను. మీ అమ్మ నాన్న ఇవ్వగలిగినంత సుఖం నేను ఇవ్వగలనో లేదో కానీ ఆపేక్షకి ఆదరణకి కాస్త కూడా కొరతుండదు. మావాడు నాకు మాట మాత్రం చెప్పలేదు. లేకపోతే నీకు ఇంతకంటే మంచి స్వాగతం ఏర్పాటు చేసి ఉండేదాన్ని అన్నాను నిష్ఠూరంగా. చివరి క్షణం వరకు నమ్మకం లేదమ్మా మాకే అన్నాడు వాడు. ఆ సాయంత్రం వేడి నీళ్లు పెట్టాను. కమ్మటి భోజనం తయారు చేశాను. గదిని చేతనైనంత వరకు అలంకరించాను. నేను ఈ పనులు మనస్ఫూర్తిగా చేస్తూనే ఉన్నా నా ఆంతర్యంలో ఏదో వెలితి, దిగులు గూడు కట్టుకోసాగాయి. రాధ అడుగుపెట్టిన ఆ సాయంత్రం ఏం ప్రశాంతంగా గడిచిందో అంతే. ఆ మర్నాటి నుంచి మా జీవితాలు పెద్ద సుడిగుండాలుగా తయారయ్యాయి. రాధ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. మావాడు వాళ్ళ అమ్మాయిని లోబరుచుకున్నందుకు తోలనాడారు. దాని జీవితం నాశనం చేశామన్నారు. ఏవేవో ఘర్షణలు జరిగాయి. రాధ రాకతో ఇంట్లో హఠాత్తుగా మార్పులు రాసాగాయి. ఇంట్లో నేను ఒక అవసరం లేని మనిషిగా తయారయ్యాను. మా వాడికి ఎంతసేపు రాధ రాధ రాధ. ఏం చేస్తే రాధకి సుఖం కలుగుతుంది? ఏం చేస్తే రాధ ఆనందంగా ఉంటుంది? ఎలా ప్రవర్తిస్తే రాధ తల్లిదండ్రులకి దూరమైన బాధ మర్చిపోగలుగుతుంది? ఇదే ధ్యాస. అక్కడెక్కడో ఏదో ప్రాజెక్టు ప్రాంతంలో మా వాడికి ఉద్యోగం వచ్చింది. ఆ మారుమూలకు వెళ్లడం భార్యకి ఇష్టం లేదని వెళ్లకుండా మానేశాడు. రాధ స్నేహితులు వాళ్ళు వస్తే ఈ ఇల్లు బాగోలేదు, చిన్నగా పేదగా ఇరుకుగా ఉంది. అందుకని మాకు పల్లెటూళ్ళలో ఉన్న పొలం యావత్తూ అమ్మేసి 40,000 రూపాయల్లో చిన్న ఇల్లు అమ్మకానికి వస్తే కొనేశాడు. పొలం అమ్మేటప్పుడు ఇద్దరము మళ్ళీ ఘర్షణ పడ్డాం. కాస్తైనా ఉంచమంటాను నేను. మొత్తం అమ్మితే గాని ఇల్లు రాదంటాడు వాడు. ఎలాగైతే అమ్మా, అక్కడ పొలానికి బదులు ఇక్కడ ఇల్లుంటుంది. నీ డబ్బు నేనేమీ వృధా చేయటం లేదులే అంటూ తర్కానికి దిగేవాడు. జీవితంలో ఎప్పుడూ ఏనాడూ లేనిది మేమిద్దరం దాదాపు 10-15 రోజులు మాట్లాడుకోలేదు. ఎన్నో సంవత్సరాలు నేను ఎన్ని కష్టాలకు గురయ్యి పదిలపరిచిన ఆస్తి ఇలా నా కళ్ళ ముందే హారతి కర్పూరంలా హరించుకుపోవడం చూసి నేను ఎంత దిగులు చెందానో బాధపడ్డానో ఆ దేవుడికే తెలుసు. ఇల్లు కొన్నారు. ఇల్లు కొనగానే సరిపోదుగా, ఇంట్లోకి సామాను కావాలి, అవి కొన్నారు.
ఆర్భాటంగా అందర్నీ పిలిచి గృహప్రవేశమయ్యారు. కొత్త ఇంట్లో ప్రవేశించిన 4 నెలలకే లక్ష్మి పుట్టింది. మళ్ళీ వేడుకలు, వినోదాలు జరిగాయి. ఈ అవసరాలన్నింటికీ నీళ్ల ప్రవాహంలా ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో అది మావాడికే వదిలేసి, నేను నా దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని పైకి సంతోషంగానే ఉన్నట్టు ప్రవర్తించసాగాను. లక్ష్మి పుట్టినప్పటి నుంచి రాధ పుట్టింటి వారి రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఓ రోజు మావాడి అత్తగారు, ఇక్కడ పిల్లకి ఏది సరిగ్గా జరగదు, నా దగ్గరకు పంపేయండి, నేను చూసుకుంటాను అని పట్టుబట్టి కూర్చుంది. మా వాడికి అది ఇష్టం లేదు. తన పిల్ల తన కళ్ళ ఎదుట తన దగ్గర పెరగాల్సిందే అని ఖచ్చితంగా చెప్పేశాడు. రాధకి కూతుర్ని తల్లితో పంపేయాలనుంది. భార్యాభర్తల మధ్య వాగ్వివాదం చెలరేగింది. మావాడు ఈ ఒక్క విషయంలో తన భార్య మాట లక్ష్య పెట్టలేదు. రాధ సమయం వచ్చినప్పుడల్లా ఏదో రకంగా సాధిస్తూ తన అసంతృప్తిని వెల్లడిస్తూనే ఉంది. లక్ష్మికి ఏడాది నిండక ముందే రాధకి మళ్లీ నెల తప్పింది. మావాడు ఉన్న ఊళ్ళో ఉద్యోగం చూసుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించసాగాడు. అంత పరువు ప్రతిష్ట గల మామగారు తన పలుకుబడిని ఉపయోగించి అల్లుడికి ఉద్యోగం ఇప్పించలేకపోయాడు. ఆయన అసలు అలాంటి ప్రయత్నం ఏమీ చెయ్యనందుకు ఏమీ అనకపోయినా లోలోపల వాడికి బాధగానే ఉంది. ఆయన గొప్పగా అప్పుడప్పుడు వచ్చి నా ఎదుట మా వాడికి డబ్బేమైనా కావాలటోయ్ అని అడిగేవాడు. థ్యాంక్స్, అవసరం లేదు అనేవాడు వీడు. రాధకి నెలలు నిండుతున్నాయి. ఎవరు ఏమనుకున్నా సరే నేను వీలైనంత పొదుపుగా కాపురం చేయడానికి నిశ్చయించుకున్నాను. వంట మనిషిని తీసి పారేశాను. పిల్లలకి వేరే ఆయా ఎందుకు, నేనున్నానులే అంటూ ఆయాని మాన్పించేశాను. మావాడు ఇదివరకులా ప్రతిదానికి జోక్యం కల్పించుకోకుండా వదిలేయడం ప్రారంభించాడు. రాధ చీటికి మాటికి అలిగి వెళ్లి భర్తతో చూశారా అత్తయ్య ఏం చేశారో అంటూ మొదలు పెడితే, అమ్మకి తెలుసులే రాధా అనేవాడు. రాధ కోపంతో రొసరొసలాడుతూ అవమానంతో బొసలు కొడుతూ వెళ్ళిపోయేది. ఎంతో పరువుగా, ఎంతో గుంభనంగా, గుట్టుగా బ్రతికే మా కుటుంబం రాను రాను రచ్చకెక్కి నలుగురి నోట్లో నానా విడ్డూరంగా తయారైంది. నేను అంతగా పిలవకపోయినా మా ఆడపడుచు, ఆవిడ కూతురు సుధా వచ్చి వెడుతూ ఉండేవాళ్లు. వాళ్ళు రాధ చాలా ఆప్యాయంగా మాట్లాడుకునేవాళ్లు. అంత ఐశ్వర్యంలో పుట్టిన రాధ ఇక్కడ ఇన్ని ఇబ్బందులకి గురవుతున్నందుకు ఆవిడ సానుభూతి వలకబోసేది. ఏదో ఒక మాట విసిరి మనసులో విషం నింపి వెళ్లేది. రాను రాను రాధ ప్రవర్తనలో మార్పు చేయసాగింది. ఉద్రేకాలు చల్లారాయి. ఉత్సాహం పొంగు తగ్గింది. జీవితంలో యథార్థాన్ని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చేసరికి రాధ డీలా పడింది. ఇద్దరి బలాన్ని కూడదీసుకుని మావాడు పరిస్థితులతో తలపడుతూ ఏటికి ఎదురెదటం ప్రారంభించాడు. ఉన్నట్టుండి ఒక రోజున పిడుగులాంటి వార్త విన్నాం. మేము ఉంటున్న ఇల్లు జప్తుకొచ్చింది. నేను నిర్ఘాంతపోయాను. రాధ కూడా తెల్లబోయింది. మావాడి ముఖాన కత్తివేటికి కూడా నెత్తురు చుక్కలేదు. 25,000 రూపాయలు, వడ్డీతో కలిపి 30,000 అయింది. ఏం చేసేవరా ఆ డబ్బంతా అన్నాను వాడి మీద విరుచుకుపడుతూ. నేనేం చేశానమ్మా, అంతా ఇంటి కోసమే ఖర్చు పెట్టాను అన్నాడు విసుగ్గా. నేను నిలువున నీరయ్యాను. కుప్పలా కూలిపోయాను. అయితే ఇన్నాళ్ళు నీళ్లలా జల్సా చేసింది ఈ డబ్బేనా? నేను నా బాధను దిగమింగి మావాడికి ధైర్యం చెప్పి కర్తవ్యం ఆలోచించమన్నాను. చివరికి నా సలహా మీద అయిష్టంగానే భార్య చేత తండ్రికి అప్పడిగించాడు. ఆయన చిల్లి కాని ఇవ్వలేదు సరిగదా, ఎదురు తిరిగి చడామడా తిట్టాడు. నువ్వింత పోషించలేని వాజమ్మవైతే నా కూతుర్ని నా దగ్గరకు పంపించేయి, నేను పోషించుకుంటాను. అంత ఓపలేని ఆర్భాటానికి నిన్నెవరు పొమ్మన్నారు అన్నాడు. రాధ కూడా తండ్రిని అసహ్యించుకుంది. మళ్ళీ వాళ్ళ గుమ్మం తొక్కలేదు. తండ్రి చేత తిరస్కరించబడి వచ్చిన రాత్రి నా దగ్గరకొచ్చి చిన్నబోయిన ముఖంతో, అత్తయ్య, దీనికంతటికీ కారణం నేను. నా మూలంగా మీరు ఇన్ని ఇబ్బందులకి గురయ్యారు. నేను ఎంత మూర్ఖురాల్ని కాకపోతే, ఉద్యోగం లేని తను ఇలా నా ఆనందం కోసం పిచ్చి ఖర్చులు చేస్తుంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నించలేకపోయాను. నాకు అనుమానం వచ్చేసరికి చాలా ఆలస్యమైపోయింది అంటూ ఎంతో వాపోయింది. పర్లేదులేమ్మా, ఇప్పుడు మాత్రం మనకే, కాకపోతే 4 రోజులు ఇబ్బంది పడతాం అంతేగా అంటూ ధైర్యం చెప్పాను. చివరికి మావాడు ఆ ఇల్లమ్మేసి అప్పు తీర్చేశాడు. ఇల్లు జప్తు కాకుండా పరువైతే నిలిచింది గాని మాకు చెప్పరాని ఆగచాట్లు ప్రారంభమయ్యాయి. ఇల్లమ్ముకుని చిన్న ఇంట్లోకి మారగానే మమ్మల్ని చూసి అంతా నవ్వారు, హేళన చేశారు, వెక్కిరించారు. ఇంటికి పిలవకపోయినా వచ్చి సూదుల్లాంటి మాటలతో వ్యంగ్యబాణాలు విసిరి వెళ్లేవారు. రాధకి ప్రసవించే రోజులు దగ్గరకొచ్చాయి. ఇదివరకు ముద్దు మురిపెం కాకపోగా సరైన మందులు, ఆహారం కూడా లోపమయ్యాయి. మావాడు చిన్న చిన్న కాంట్రాక్టులు తీసుకుని పనిచేయసాగాడు. అందులో రాబడి తక్కువ, అహర్నిశలు పని ఎక్కువ. రాధ ప్రసవించింది. పండంటి మగపిల్లాడు పుట్టాడు. వాడిని చూసేసరికి మాకు సగం కష్టాలు మర్చిపోయినంత ఆనందం కలిగింది. రాధ ఆరోగ్యం బాబు తర్వాత మరీ పాడైపోయింది.
చీటికి మాటికి సుస్థి చేసి పడుకోబెట్టింది. ఎప్పుడు చూసినా ఏదో దిగులుగా మనసులో వ్యధ చెందుతున్న దానిలా ఉండేది. రాధని మునుపటి మనిషిని చెయ్యాలని మావాడు ఎన్ని విధాలుగానో ప్రయత్నించి విఫలుడయ్యాడు. అన్నం తినేది కాదు, కంటి నిండా నిద్రపోయేది కాదు. ఏమిటమ్మా అంటే ఏం లేదు అనేది. తల్లిదండ్రుల మీద బెంగాని తెలుసుకున్న మావాడు పుట్టింటికి వెళ్ళమని తను స్వయంగా దిగబెడతానని అన్నాడు. కాని రాధ ఒప్పుకోలేదు, ఇష్టపడలేదు. వాళ్ళంతట వాళ్ళు వస్తే తప్ప రాధ వెళ్ళదని మాకు తెలిసింది. చివరికి ఓ రోజు మావాడే స్వయంగా వెళ్ళి రాధ సంగతి వాళ్ళకి చెప్పాడు. అత్తగారు వచ్చింది. చిక్కి శల్యమై ఉన్న కూతుర్ని చూడగానే ఆవిడ బుడిబుడి రాగాలు తీసింది. తను ఊళ్ళో లేడని, పెద్ద కూతురు దగ్గరకు వెళ్ళాలని, రాధ ఆరోగ్యం ఇంత అధ్వాన్నంగా ఉందని తనకు మాట మాత్రంగా కూడా ఎవ్వరూ రాయలేదని అంది. ఆ సాయంత్రమే ఆవిడ కూతుర్ని వెంట తీసుకువెళ్ళింది. లక్ష్మి మా దగ్గరే బాగా అలవాటు పడడం వల్ల తను వెళ్ళనని మారం చేసి ఉండిపోయింది. రాధ లేని ఇల్లు మాకు బోసిగా శూన్యంగా అనిపించసాగింది. స్వస్థత చిక్కే వరకు అక్కడ ఉంటానని వెళ్ళిన రాధ 4 రోజులైనా తిరగకుండానే తిరిగి వచ్చేసింది. తిరిగొచ్చిన రాధలో ఏదో మార్పు స్పష్టంగా కనిపించింది నాకు. మనిషి వెళ్ళినప్పటికంటే నలిగిపోయినట్లుగా ఉంది. ముఖం వాడిపోయి ఉంది. కళ్ళ నిండా దిగులు, కళ్ళ కింద నలుపు ఎక్కువైంది. ఏమా వచ్చేశావు? ఉండబట్టలేక అడిగాను. నా ప్రశ్నకు జవాబుగా రాధ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. తలదించుకుని బెగబట్టిన స్వరంతో అంది. ఆ ఇంట్లో నేను కోరుకున్నంత ప్రశాంతత లభించటం లేదత్తయ్య. ఆ ఇల్లు, మా వదిన్లు, అన్నయ్యలు, అక్కలు, బావలు, చివరికి నాన్నగారు కూడా నాకు పరాయిగా, కొత్తగా కనిపిస్తున్నారు. ఇక్కడున్నంతసేపు అక్కడికి వెళ్ళాలని మనసు పీకుతుంది. తీరా వెళితే ఇక్కడికే వచ్చేయాలనిపిస్తుంది. అక్కయ్యలు, వదిన్లు నా మనసు ఎరక్కుండా నా మెళ్ళో నగల్లేవని, నా చీర ఖరీదు తక్కువని వేళాకోళం ఆడుతూ ఉంటే నవ్వులాటగా తీసేయటం నాకు చేతకావడం లేదు. వాళ్ల ముందు నేను పేదదానిగా కనిపిస్తున్నాను. రాధ బాధ ఏమిటో నాకు అర్థమైంది. కానీ నేను ఏం చేయగలను? ఈ పరిస్థితుల్లో రాధకి ఉండవలసిన గుండె ధైర్యం, ప్రతిదాన్ని తమాషా కింద తీసిపారేయగలిగిన చిత్తనైర్మల్యం ఈ 2 రాధలో లోపించాయి. నానాటికి రాధ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. రాధని హుషారుపరచాలని, మళ్ళీ మామూలు మనిషిని చేయాలని చూశాను. నేను చేసిన ప్రయత్నాల్లో ఏ ఒక్కటి ఫలించలేదు. రాధకి పిల్లల్ని చూస్తే ఆనందం లేదు, భర్తని చూస్తే సంతోషం లేదు. ఎప్పుడు చూసినా దిగులుగా, ఏదో పోగొట్టుకున్న దానిలా, తప్పు చేసి పశ్చాత్తాపంతో కృంగిపోతున్న దానిలా ఉండేది. చివరికి ఆ రోజు మా వాడిని రాధ తను మళ్ళీ పుట్టింటికి వెళ్తాను అని అడిగింది. అసలే చిరాకులో ఉన్నవాడు ఎందుకు ఆ రోజు అంతెత్తున ఎగిరిపడ్డాడు. ఎందుకు వెళ్ళడం? వెళ్ళి ఉసురుమంటూ తిరిగి రావడానికేగా, వెళ్ళక వద్దు అనేసి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత రాధ ఏడుస్తూ కూర్చుంది. అన్నం తినమన్నా తినలేదు. ఈ కాస్త దానికి ఇంత బాధపడడం దేనికే? నీకంత వెళ్ళాలి అని ఉంటే వెళ్ళు, మళ్ళీ సాయంత్రానికి తిరిగిరా అన్నాను. రాత్రికి వెళతానంది. ఏనాడు లేంది ఆ రోజు వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు బాబుకి, లక్ష్మికి స్నానం చేయించి, తలలు దువ్వి, పౌడర్ అది వేసి, కొత్త బట్టలు తొడిగి తయారు చేసింది. మాటిమాటికి ఇద్దరిని ముద్దు పెట్టుకోసాగింది. వాళ్ళని అంత ముస్తాబు చేస్తే వెంట తీసుకువెళ్తుందేమో అనుకున్నాను. పిల్లల్ని కూడా తీసుకువెళ్తావా అని అడిగాను. నేనొక్కదాన్నే వెళతాను, వాళ్ళు ఇక్కడే ఉంటారు అంది. వాళ్ళకి స్వయంగా అన్నం కలిపి తినిపించింది. ఇద్దరితోనూ తను బజారున పనుండి వెళ్తున్నానని పోట్లాడుకోవద్దని చెప్పింది. అనంత్ గది శ్రద్ధగా సర్ది వాడి పక్క దులిపేసింది. ఎన్నడూ యువతల పుల్ల అవతల పెట్టిన మనిషి ఇవాళ తీరికగా ఇంత పనిచేస్తుందేమిటి చెప్పా అని నాలో నేనే ఆశ్చర్యపోయాను. వెళ్లే ముందు మాటిమాటికి కళ్ళు తుడుచుకోవడం నేను గమనిస్తూనే ఉన్నాను. అత్తయ్య, పిల్లలు జాగ్రత్త అంది. హోస్ పిచ్చిమొహమా, ఎన్ని అప్పగింతలు పెడుతున్నావే అనుకున్నాను. పాపం, వెళ్లాలని తపనే గాని తీరా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్క నిమిషం కూడా నిలవలేదు అనుకున్నాను జాలిగా. ఆ రాత్రి మావాడు చాలా పొద్దుపోయే వరకు రాలేదు. రాగానే భోజనం చేసే ఓపికైనా లేకుండా కాసిన పాలు తాగి బట్టలు మార్చుకుని అలాగే పక్క మీదకు వాలిపోయాడు. రాధ తన మాట వినకుండానే వెళ్ళిందని కోపం వచ్చింది వాడికి. ఉదయం లేచాడు కానీ ఒంట్లో బాగాలేదు. థర్మామీటర్తో చూస్తే 102 డిగ్రీల జ్వరం ఉంది. ఒంట్లో బాగలేదు కదరా, ఈ పూటకి ఇంట్లో ఉండిపో అంటే లేదులే అమ్మ, పనుంది అని వెళ్ళిపోయాడు. నేను నిట్టూర్పు విడిచాను. చేతిలో డబ్బు పూర్తయిపోయిన తర్వాత గానీ వాడికి డబ్బు సంపాదించాలన్న వేడి పుట్టలేదు. ఇప్పుడు ఎన్ననుకుని ఏం ప్రయోజనం? మధ్యాహ్నం అవుతూ ఉండగా రాధ వాళ్ల కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. రాధ వాళ్ళ నాన్న కారు దిగి లోపలికి అడుగు పెడుతూనే ఏడి ఆ వెధవా అని గర్జించాడు. ఆయన వాలకం ఏమిటో బొత్తిగా అంతుపట్టలేదు. ఎవరిని మీరు అడిగేది అన్నాను. వాడే, ఆ నికృష్టుడు నీ కొడుకు, నా కూతుర్ని బలవంతంగా చంపిన రాక్షసుడు నిప్పులు కక్కుతూ అన్నాడు. ఈ తలా తోకాలేని మాటలేమిటో నాకు బొత్తిగా అర్థం కాలేదు.
ఆయన శివమెక్కిన వాడిలా తారాస్థాయిలో అరవసాగాడు. బద్మాష్! ఏడి? ఎక్కడ? నా పిల్లని బలవంతంగా చంపి వాడు సుఖపడదాం అనుకుంటున్నాడేమో. వాడిని బతకనివ్వను నేను. వాడి కంఠంలోని ఊపిరి బయటికి లాగితే గాని నాకు శాంతి లేదు. చేతగాని చవట, పెళ్ళాన్ని పోషించలేని దద్దమ్మ అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి? చిందులు తొక్కసాగాడాయన. నేను బయటకు వెళ్ళి డ్రైవర్ని మెల్లగా అసలు సంగతి ఏమిటి అని అడిగాను. వాడు ఏడుస్తూ, అదేంటమ్మగారు, మీకింకా తెలీదా? రాధమ్మ గారు నిద్రమాత్రలు మింగారంట. ఉదయం పోయారు కదండి అన్నాడు. ఏమిటి? నిలువునా నీరై అన్నాను. వాడు మరోసారి చెప్పాడు. నాకు కళ్ళు తిరిగాయి. చెవుల్లో సముద్రపు ఘోష లాంటి హోరు మొదలైంది. నేను ఏమవుతున్నానో నాకే తెలియదు. నా కాళ్ల కింద భూమి కదులుతున్నట్లయింది. శరీరం గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. అమ్మా! డ్రైవర్ దగ్గరగా వచ్చి చెయ్యి ఆశ్రయిస్తూ పట్టుకోవడం వరకే తెలుసు. తర్వాత ఏమైందో తెలియదు. జీవితంలో పోరాడే శక్తి లేక, పరిస్థితులు తారుమారైతే వాటిని చక్కబరుచుకునే నేర్పు లేక, తన వాళ్ల నుంచి ఆ ఆదరాభిమానాలను మరింత ఎక్కువగా ఆశించి వాటిని పొందలేక తన ప్రాణాలు తీసుకుంది రాధ. రాధ తల్లిదండ్రులు మా వాడి మీద ఎంత విరుచుకుపడాలో అంతా విరుచుకుపడ్డారు. వాడు బలవంతాన భార్యను చంపడానికి ప్రయత్నించాడని కేసు పెట్టారు. కేవలం డబ్బు కోసం రాధని చేసుకున్నాడని, ఆ డబ్బు వాడు ఆశించినట్టుగా చేతికి చిక్కకపోవడంతో భార్యని నానా బాధలు పెట్టాడని, నా చేత కోడంట్రికం పెట్టించాడని, మేమిద్దరము కలిసి రాధ ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు సృష్టించామని మా మీద ఆరోపించారు. రాధ ముందుగా ఇది ఊహించిందో ఏమో, తన స్వదస్తూరితో మా వాడి పేర ఒక ఉత్తరం రాసి వాడి డైరీలో పెట్టింది. ఆ ఉత్తరం మా వాడిని ఉరికంబం నుంచి తప్పించి రక్షించింది. మా బతుకు బజార్న పడింది. మా కుటుంబ గౌరవం మురికి గుంటలో కలిసింది. మావాడు దాదాపు పిచ్చివాళ్లా అయిపోయాడు. ఓ చెంప ఇంట్లో ఏ మూల చూసినా దరిద్రం, మరో చెంప బయట నుంచి రాబందుల్లా పీకు తినే అప్పుల వాళ్ళు, ఇంకోవైపు కాకుల్లా పొడిచే లోకులు, ఎదురుగా అమ్మ ఏది అని మాటిమాటికి అడిగే పసివాళ్లు, ఇంకోవైపు జీవితంలో బలంగా ఎదురు దెబ్బతిని భవిష్యత్తు మీద విశ్వాసమే పోగొట్టుకున్న కొడుకు. వీటన్నిటి మధ్య నేను ఎంత నలిగిపోవాలో అంతా నలిగిపోయాను. దేనికైనా కాలమే మందన్నారు. చరిత్రలో విచిత్రం ఏమిటో గాని, ఎంత అద్భుతమైన సంఘటన అయినా దానికి కాలం దుమ్ము పేర్చి పాతబడిపోయేలా చేస్తుంది. ప్రజలకి మోజు తగ్గేలా చూస్తుంది. ఎప్పటికైనా ఇది పాత సంగతి అయిపోతుందిలే అన్న వెర్రి నమ్మకంతో బతకసాగాను నేను. రాధ లాంటి బలహీన మనస్కులు తమ జీవితం విషాదమయం చేసుకోవడమే కాకుండా తమ చుట్టూ ఉన్న వాళ్ళ బతుకులు కూడా వేదనామయం చేసిపోతారు. లేకపోతే రాధకేమైంది చెప్పు? తల్లిదండ్రులు సరిగ్గా చూడనంత మాత్రాన జీవితమే అంతం చేసుకోవాలా? భర్తకి తాత్కాలికంగా ఉద్యోగం లేనంత మాత్రాన బతుకంతా దరిద్రమే అని భయపడాలా? అలాంటి పిరికితనం ఏ ఆడదానికి, ఏ మగాడికి పనికిరాదు. కనీసం తన పిల్లల ముఖాలైనా చూడలేదు రాధ. అదే నన్ను చాలా రోజుల వరకు బాధించేది. తరువాత చాలా రోజులు మా వాడి ముందు మరో పెళ్లి మాట తలపెట్టడానికే భయపడ్డాను. చివరికి ఇక భయపడి లాభం లేదనుకున్నాను. పిల్లలున్నారు, నాకు ఓపిక తగ్గిపోయింది. వాడు మాత్రం ఎన్నాళ్ళు ఒకరి మీద ఆధారపడతాడు? సుబ్బయ్య గారు నీ గురించి చెప్పినప్పుడు నేను స్వయంగా నిన్ను చూసిన తరువాత నువ్వు మా వాడికి అన్ని విధాలా తగినదాని అనిపించింది. అందుకనే 1-2 సార్లు నా అంతట నేనే మీ పినతల్లికి కబురు చేసి చివరికి ఎలాగైతేనే నిన్ను నా కోడలుగా చేసుకునేటందుకు ఆవిడ చేత ఒప్పించాను. రాజేశ్వరమ్మ జడవేయటం ఎప్పుడో పూర్తయిపోయింది. బొమ్మల సంభ్రమాశ్చర్యాలతో వింటున్న అన్నపూర్ణను గడ్డం పట్టి తన వైపు తిప్పుకుంటూ అందావిడ. చూడు పూర్ణ, ఇంత వివరంగా నీకు ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? ఇలాంటి పచ్చి నిజాలు పరాయి వాళ్ల దగ్గర నుంచి వినే కంటే అయిన వాళ్ల ద్వారా వినడమే ఎంతో మంచిది. నువ్వు ఒక విషయం మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకో. ఈ లోకలనే వాళ్ళున్నారే, వీళ్ళు వట్టి కాకుల్లాంటి వాళ్ళు. అప్పుడప్పుడు మనం కర్రపుల్ల తీసుకుని దూరంగా తరిమేస్తూ ఉండాలి. లేకపోతే మన జీవితం అనే విస్తరిని చించి ముక్కలు చేయాలని చూస్తారు. ఇది నీ సంసారం, నీ ఇల్లు. దీన్ని ఎక్కువ భారం లేకుండా సులువుగా ఎలా నిర్వహించుకోవాలో అప్పుడప్పుడు సలహాలు ఇవ్వడం వరకే నా పని. ఆ పైన అన్ని బరువు బాధ్యతలు నువ్వే వహించాలి. నీ నేడున ఈ ముసల్దానికి ఇంత ఆశ్రయం ఇస్తున్నాను అనుకో. మంచో చెడో దీని భారం మోసి మా అందరి జీవితాలు గట్టెక్కించు. నువ్వు సుఖపడి మమ్మల్ని సుఖపెట్టు. బలవంతంగా తను రాధని చంపేశానేమో అనే ఊహ మావాడి ఆంతర్యం నుంచి తుడిచేసేయి. చాలాసేపటి నుంచి కూర్చోవడం వల్ల రాజేశ్వరమ్మ మోకాళ్ళు పట్టుకుపోయాయి. వాటిని సరిదీసుకుని లేవడానికి ప్రయత్నిస్తూ అంది. ఆఖరి మాట చెబుతున్నా, నేనిప్పుడు నీకు చెప్పినట్లుగా నాకు మళ్ళీ గుర్తు చేయను కూడా చేయొద్దు, తెలిసిందా? అంది హెచ్చరిస్తున్నట్టుగా. అన్నపూర్ణ అలాగే అని తల ఊపింది. ఈరోజు అత్తగారు చెప్పిన ఈ మాటల్ని బట్టి అన్నపూర్ణకి అనంత ఆంతర్యంలోకి తొంగి చూసే అవకాశం లభించింది.
అతను ముభావంగా ఉండడానికి, అతని ప్రవర్తన అందరిలా కాకుండా అదో రకంగా ఉండడానికి కారణం ఏమిటో ఇప్పుడు అర్థమైంది. తనకి చేతనైనంత వరకు అతనికి మనశ్శాంతి ఇవ్వడం తన కర్తవ్యం అని కూడా ఆ క్షణంలోనే బోధపడింది. రాజేశ్వరమ్మ అంత హడావిడి పడి పలహారాలు కూడా చేయించి పెట్టుకుందే గాని చివరికి ఆనాడు ఆ పిన్నత్తగారి కూతుళ్ళు రానే లేదు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.